గుర్రం ఉండేది, దానికి చాలా పొగరు ఉండేది. ఒక్క రచనాస దానికి ఒక చిన్న నత్త కనిపించింది. నత్త నెమ్మదిగా నడుస్తూ ఉండగా గుర్రానికి చాలా నవ్వు వచ్చింది. నత్త నత్త ఇలా రా అని గుర్రం పిలిచింది. మనం పరుగు పందెం వేసుకుందాం, ఒప్పుకుంటావా అని అడిగింది. నత్తకు కోపం వచ్చింది. సరే కానీ ఇప్పుడు కాదు, ఆదివారం. అంది నత్త. లిటిల్ సస్పెన్స్ మ్యూజిక్. అంది నత్తన ఇంటికి వెళ్ళింది అని నత్తను పిలిచింది. పందెం సంగతి చెప్పింది. నత్తలన్నీ కలిసి ఒక తెలివైన ఉపాయం ఆలోచించాయి. ఎంత దూరం వెళ్ళినా ప్రతి చోట నత్తే కనిపించింది. పాపం గుర్రం పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయింది. చివరకు ఆగిపోయింది. నేనే ఓడిపోయాను అని ఒప్పుకుంది. నత్తలు అన్నీ సంతోషంగా నవ్వాయి. ఆ రోజు గుర్రం ఒక మంచి పాఠం నేర్చుకుంది. రైకమత్యం ఉంటే చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్లను గెల